హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియో మా 5వ తరగతి అమ్మాయిలు తయారు చేసిన పేపర్ ఫ్లవర్ బొకే గురించండి. స్కూల్ అంటే ఎప్పుడూ చదివేనా? పిల్లలకు చదువుతో పాటు ఆటలుండాలి. అదేవిధంగా వాళ్ళలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని మేల్కొల్పేలా ఇలాంటి కృత్యాలు కూడా ఉండాలి. ఏమంటారు? ఈ బొకేని అదియా, హారిక, కీర్తన, జ్యోత్స్నశ్రీ మరియు విశ్వశ్రీ కలిసి తయారు చేశారు. అదియా మెయిన్ లీడ్గా వ్యవహరించింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా పిల్లలు బొమ్మలు కూడా చాలా చక్కగా గీస్తారండి. ఈ పేపర్ బొకే తయారు చేయడానికి వాళ్ళు పాత శుభలేఖలు, తర్వాత రంగుల చార్ట్లు, రంగు పేపర్లు, చిన్న కార్డ్బోర్డ్ ముక్క, పేపర్లు అట్లాంటివి వాడారండి. ఎల్లో చార్ట్ను కోన్లా తయారు చేసి దాన్ని గ్లూ సాయంతో అతికించి, తర్వాత చాలా రోజ్ పెటల్స్ అందంగా కత్తిరించి వాటిని రోజ్ ఫ్లవర్ లాగా పేర్చి అద్భుతంగా గ్లూ తోటి అంటించారు. చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా టైం తీసుకున్నారండి. ఎందుకనంటే అంత అద్భుతంగా రావాలంటే టైం కూడా పడుతుంది కదా. తర్వాత రోజ్ ఫ్లవర్ చుట్టూ చిన్న డెకరేషన్ ఫ్లవర్స్ కత్తిరించి అతికించారు. బొకే చుట్టూ ఏమో ఈ కట్ చేసుకున్న శుభలేఖ ముక్కలతోటి హృదయాకార ముక్కలను అతికించి పెట్టారండి. తర్వాత ఒక రిబ్బన్ లాంటిది తయారు చేసి బొకేకు పెట్టారు. ఇప్పుడు చూడడానికి బొకే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు చేసిన ఈ బొకే మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పిల్లలు చాలా సంతోషిస్తారు. వాళ్ళకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.